నిన్న ప్రజారాజ్యం జనసేన ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రస్తావన చేశారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. 18 ఏళ్ళు అయిపోయినావు కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయంగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, శ్రీకాంత్ గారు, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకేం సశివేషాలు లేవు. ఆయన అనవసరంగా ఆ పార్టీ ఈ పార్టీ అని ఆపాదిస్తూ ఆయన అల్లరి చేయాలని చాన్నాళ్ళుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు మీ పార్టీ వాళ్ళు కూడా. చెప్పండి ఇప్పుడు, ఇంకా ఆ క్లారిటీ, అన్నదమ్ములు ఇద్దరు కలిసే ఉన్నారు, ఎటువంటి సశివేషాలు ఏం లేవు. తనకి చిన్న క్వశ్చన్ అయిపోయిందంటే కిరణ్ రాయల్ కూడా ప్రజారాజ్యం నుంచి వచ్చాడు, ఆయన అలానే ఉన్నాడు కంటిన్యూ. సో ఇప్పుడు మళ్ళీ అవి గుర్తు చేస్తే వాళ్ళకి జనసేనకి ఇబ్బంది అండి, అది జనసేనకి ఇబ్బంది. ఒకసారి శ్రీకాంత్ మాట్లాడతారు. సార్, చిరంజీవి గారు రూపాంతరం చెందింది అని చెప్పారు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో పోయేకి ముందు వారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇంకా సినిమాకు గుడ్ బై చెప్పి రాజకీయంగా ప్రజాసేవలో నిమగ్నం కావాలనుకుంటున్నాను, ఇంకా సినిమాలు తీయను అని చెప్పారు. కానీ మరి ఏం చేశారు, రాజకీయంలోకి పార్టీని మడతపెట్టి పక్కన పెట్టేశారు, అది ఫెయిల్యూర్ అయిపోయారు. మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లో మంత్రి అయ్యారు. మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వంతో ఈ జనసేన కొంచెం వచ్చింది కాబట్టి మళ్ళీ రూపాంతరం చెందింది, అది చెందింది, ఇది చెందింది, ఏదో ఒకటి చెందుతుంది. ఏదో వారు చేసే కార్యక్రమం పార్టీని నిలబెట్టుకోవాలా, బీజేపీతో కావాలన్నది చేసేది జరుగుతూనే ఉంది, వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మొదటిగా మనం మాట్లాడుకోవాల్సినది ఏమంటే చిలుకూరు బాలాజీ విషయంలో. చిలుకూరు బాలాజీ విషయంలో ప్రధాన అర్చకుడు రంగరాజన్పై చేసిన ఘటన చాలా బాధాకరం. ప్రతి ఒక్క హిందువులు కూడా స్పందించాలి. దీంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేసి అక్కడ ఉన్న బాధితులందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి చాలా రంగరాజన్ గారు కొడుకు కానీ రంగరాజన్ గారిని వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి రామరాజ్యం స్థాపించాలా అని అడుగుతున్నారు. అంటే వారి యొక్క కుటుంబమే ముందు నుంచి అనాదిగా సంస్కృతి సాంప్రదాయాలను, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారి వీరరాఘవరెడ్డి ఏమన్నాడో చూద్దామండి. ఇందాక మనం చూడలేదు, అతను ఎలా ఆ టోన్ అసలు తెలియాలి, బయట ప్రపంచానికి తెలియాలి. వీరరాఘవరెడ్డి ఏం మాట్లాడో చూద్దాం. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో శాస్త్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి, చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. సో ఆయన ఉగాది దాకా టైం కూడా ఇచ్చాటండి. ఓపెన్ గా థ్రెటన్ చేశాడు, దేవస్థానం లోపలికి వెళ్ళి థ్రెటన్ చేశాడు. అదే రామరాజ్యం పేరిట రావణ కాష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీరరాఘవరెడ్డి అంటే అసలు రామరాజ్యం అంటే ఏమైనా అర్థం అతను చెప్పాలి ఫస్ట్. అంత తెలిసిన పండితులను, వేద పండితుల్ని కూర్చోబెట్టి అంత అవమానపరిచి అర్చకులను, పురోహితులను అందరినీ అవమానపరుస్తూ మీకేమీ తెలియదు అంటున్నాడు. అంటే ఈ పోలీసుల్ని ఇతన్ని పట్టుకొని రామరాజ్యం అంటే అబ్రివేషన్ ఏమి అనేది ఇతనితో పోలీసులు తెలియజేయిస్తే తప్ప మనకి ఇది తెలియదు సార్. ఇది రామరాజ్యం పేరిట దందాలు వసూలు చేయడమే అతని పని. అంటే గుళ్ళని అతనికి అప్పగించాలంట. అంటే ఈయన ఏం చేస్తాడు గుళ్ళని అప్పగిస్తే అనేది అర్థం కావడం లేదు. ఈ యొక్క అబ్రివేషన్స్ కానీ రామరాజ్యానికి అబ్రివేషన్ పోలీసులు, మన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి, లేకుంటే ఇక్కడ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర కూటమి ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసి రామరాజ్యానికి అబ్రివేషన్ చెప్పవలసిన బాధ్యత ఈ రెండు ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా కిరణ్ రాయల్పై వైసీపీ కుట్ర. కిరణ్ రాయల్పై ఇంకేదో జగన్మోహన్ రెడ్డి చేయించినాడు ఇదంతా అనలేదు. కానీ అతని యొక్క నిజ స్వరూపము బయటపడింది. అతని యొక్క దాన్ని ఎంత సమర్థించుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో పార్టీ నుంచి దూరం పెడితే కాదు, ఒక మహిళకు అన్యాయం జరిగి మీరు అది కూడా చేయలేదు కదండి, మీరు అది కూడా చేయలేదు కదా. ఇద్దరు విషయంలో మీరు ఆయన ఎలా తప్పబడతారు?
వినండి సార్, నేను మాట్లాడినది కంప్లీట్ గానండి. తాట తీస్తా అంటే- తోలు తీస్తా అని చెప్పారు. ఆ తాట లేదు, తోలి లేదు, పక్కన పెట్టడము. ఇంతకుముందు చూసాం, ఇంతకుముందు చెప్పారు అన్న మన తెలుగుదేశం మన అధికార ప్రతినిధి గారు, సత్యవేడి ఎమ్మెల్యే ఏం జరిగింది, పక్కన పెట్టేశారు. అంటే మరి ఇంతవరకు గురించి ఏం ఆలోచనే లేదు. కాబట్టి ఇటువంటి అంతా కూడా ఏం జరుగుతాయంటే, ఇంతకుముందు మన కిరణ్ గారు చెప్పారు అందరి పేర్లు చెప్తూ, అందరి పేర్లు మీరు పార్టీకి వాళ్ళని ఎండగడుతున్నారు కాబట్టి కూటమి అభియోగము మాత్రం అనేది గుర్తించాలి. వీరు చేసే